హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రుహితారా ఆర్ట్స్. మేము పొంగల్కి ఇండియా వెళ్తున్నాం. సో ఇండియా వెళ్తున్నామంటే అన్నిటికన్నా పెద్ద పని ఏంటి, షాపింగే కదా. సో షాపింగ్ అయితే జేసీ పెన్నీతో స్టార్ట్ చేసాం మేము. ఇక్కడ క్లాతింగ్ సెక్షన్ ఉంది, అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్కి అనమాట. కిడ్స్ సెక్షన్ ఉంది, న్యూ బోర్న్ బేబీస్కి, ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఉన్నాయి. కిడ్స్కి అయితే టాయ్స్ ఉన్నాయి, గేమ్స్, గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఎవరికైనా గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చాలా స్టఫ్ అయితే ఉంది. ఇండియా వెళ్తున్నామన్నా కదా, సో కొన్ని టాయ్స్ అయితే ఇక్కడ షాప్ చేసాము. ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం. ఇది చూడండి, ఇది $69 అంట. మా అమ్మాయి వాటికున్న పర్ల్స్ పీకేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్, వ్యాలెట్స్, ఇంకా సన్ గ్లాసెస్, వాచెస్, ఇలా చాలా ఉన్నాయి. బ్యాక్ ప్యాక్స్, ట్రావెల్ అండ్ లగేజ్ సెక్షన్ ఉంది. ఇది జ్యువెలరీ సెక్షన్. ఇవి ఫైన్ జ్యువెలరీ. వీటిని ప్రీషియస్ మెటల్స్తో, అంటే గోల్డ్, ప్లాటినం, స్టెర్లింగ్ సిల్వర్తో తయారు చేస్తారు. ఇంకా ఇమిటేషన్ రిలేటెడ్ కాకుండా వీటిలో జెన్యూన్ జెమ్ స్టోన్స్ యూస్ చేస్తారు. డైమండ్స్, పర్ల్స్, ఎమరాల్డ్స్, రూబీస్. ఈ ఫైన్ జ్యువెలరీ అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, రింగ్స్, నెక్లెస్, బ్రాస్లెట్స్, వాచెస్, ఇంకా వెడ్డింగ్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యూఎస్లో బ్లాక్ ఫ్రైడేకి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ స్టోర్స్ డిఫరెంట్ డీల్స్ అండ్ ఆఫర్స్ ఇస్తారు. వీటిని డోర్ బస్టర్ డీల్స్ అని, లేకపోతే బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అని అంటారు. కొన్ని స్టోర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 AM అలా ఓపెన్ చేస్తారు. ఇంతకు ముందు అయితే ఈ డీల్స్ కోసం చాలా పెద్ద క్యూస్ ఉండేవంట, చలిలో కూడా వెయిట్ చేసేవారంట. ఇప్పుడైతే ఆన్లైన్ పెరిగిపోవడంతో స్టోర్స్ దగ్గర ఈ క్యూస్ తగ్గిపోయాయి. అలా బ్లాక్ ఫ్రైడే డీల్స్ అప్పుడు జేసీ పెన్నీలో అయితే 1 డేలో డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో కూపన్స్ పంచిపెట్టారు. ఫస్ట్ టైం కూపన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అయితే మిక్సర్ గ్రైండర్స్ ఇచ్చారు. సెకండ్ టైం అయితే స్లో పేస్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇచ్చారు. ఇంకా థర్డ్ టైం అయితే $20 to $50 వర్త్ చేసే జ్యువెలరీ ఇచ్చారు. మాకైతే స్లో పేస్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి, ఇంకా 40% డిస్కౌంట్ కూపన్స్ వచ్చాయి. ఆ కూపన్స్ అయితే ఆ రోజే యూజ్ చేసుకోవడానికి ఉండదు, December 4th and 5th పర్చేస్ చేయొచ్చు. ఇవి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నార్మల్ వే, ఇవన్నీ కూడా. ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు, చాలా మంది పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది మాల్ అన్నమాట. నాకు మాల్స్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది యూఎస్లో. ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ కదా. మేము ఒక ప్లేస్కి వెళ్ళాం షాపింగ్కి. అక్కడ షాపింగ్ అంతా అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు చెప్తున్నారు మా హస్బెండ్, గన్ షాట్స్ జరిగాయి లాస్ట్ ఇయర్ అని. ఇక అప్పటి నుండి మాల్స్ అంటే నాకు చాలా టెన్షన్ అయితే ఉంటుంది. చుట్టూ చెక్ చేసుకుంటున్నాను నేను. మాల్స్ అనే కాదు, ఎక్కడైనా కూడా కేర్ఫుల్గానే ఉండాలి. ఇదంతా కూడా క్రిస్మస్ స్టఫ్. ఇది ట్రై చేసాము, కానీ వర్క్ అవ్వడం లేదేంటి అని అనుకుంటే దానిలో బ్యాటరీస్ లేవు. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్. ఇక్కడ హోమ్ డెకార్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. రగ్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఇంకా సీజనల్ డెకరేషన్స్ అన్నమాట. లైక్ క్రిస్మస్ స్టఫ్, హాలోవిన్ స్టఫ్, థ్యాంక్స్ గివింగ్ స్టఫ్, ఇలా చాలా ఉన్నాయి. ఫర్నిచర్ ఉంది, కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ ఉంది, కుక్ వేర్, టేబుల్ వేర్, ఇంకా కిచెన్ గ్యాడ్జెట్స్, ఇలా చాలా ఉన్నాయి.